గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. చూడండి, చిన్న స్టోరీ చెప్తాను. బట్ మోరల్ ఆఫ్ ది స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది మిగతా వాళ్ళందరికన్నా. సో స్టోరీ సగపార్టే మిగతా వాళ్ళందరితో కలుస్తుందేమో, మిగతా స్టోరీ టెల్లర్ వస్తుందని. మిగతా పార్ట్ ఎవరితో కలదు. ఇట్స్ అన్ యూనిక్గా ఉంటుంది అనమాట. ఒక అడవిలోని ఒకరోజు ఒక బౌద్ధ భిక్షగాడేమో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అతనికి చాలా పవర్స్ ఉంటాయన్నమాట త్రూ మెడిటేషన్ వల్ల. సో వెళ్తున్నప్పుడు ఒక ఎలక చాలా భయపడుతూ వస్తుంది అతని దగ్గరికి. సో అడుగుతాడు, ఏంటయిందంటే, ఇలా పిల్లి నుంచి ఇబ్బంది ఉంది, అందుకనే భయపడుతున్నాను, సో ముందుకు వెళ్ళాలంటే అంటది. సరే, ఒక పని చేస్తానైతే నీకు నేను పిల్ల మార్చేస్తాను, ఇల్లు అంటాడు. సరే అని పిల్ల మార్చేస్తాడు. అది వెళ్ళిపోతుంది. మళ్ళీ 14 అడుగులు ముందు వేసేటప్పటికి మళ్ళీ ముందుకు వస్తుంది. మళ్ళీ భయపడుతూ వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కతో భయం వేస్తుంది అని చెప్తాడు. సరే అయితే నువ్వు ఇబ్బంది పడకు, నీకు ఒక మంచి కుక్కలా మార్చేస్తాను అంటాడు. మార్చేస్తాడు. మళ్ళీ వెళ్ళిపోద్ది అది సంతోషంగాను. ఇతను కూడా ముందుకు వెళ్తూ ఉంటాడు. సో మళ్ళీ 10 అడుగుల తర్వాత మళ్ళీ ముందుకు వస్తుంది. ముందుకు వచ్చి మళ్ళీ ఇది చిరుతపులి, కుక్కలకి ఎవరు పెట్టారు, చిరుతపులి. నాకు చిరుతపుల్లు ఆటతో భయం వేస్తుంది, నాకు ఇబ్బందిగా ఉంది, సో అని అంటే, సరే ఈసారి నీకు చిరుతపులి గట్ట కాదు, ఏకంగానూ జంగల్ అసలు ఈ అడవిలో అందరూ భయపడే నీకు సింహం రాజులా మార్చేస్తాను అని చెప్పి మార్చేస్తాడు. మార్చిన తర్వాత ఇంకా దానికి కొంచెం ఊపు వస్తుంది అనమాట. ఇంకా ఈ అడవంతా మందేని, మనకి ఎవడేం చేయలేడు అని చెప్పి హ్యాపీగా వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఈలోగా కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఒక ఇద్దరు మనుషులు కనిపిస్తారు కానీ ఆ మనుషులు ఇద్దరు జడ్డం లేదు వీళ్ళతోనే. ఏంట్రా బాబు అని చూస్తే ఆ ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది యాక్చువల్గానైతే ఎలకేని, కాకపోతే ఏంటంటే ఆ భిక్షగాడు ఇలా మార్చాడు మిగతా వాటన్నింటిని ప్రొటెక్షన్ గురించి. సో దీని నుంచి మనకి ఎలాంటి టెన్షన్ ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు ఇది అనుకుంటుంది, మన అమ్మాయికి ఇలా కాదు, ఎన్నిసార్లు వెళ్తాను, ఎన్నిసార్లు భయపడుతూ మారుస్తాను, నన్ను ఎవడైతే ఇంత శక్తివంతుడు చేశాడో, ఎవడైతే ఇలా మార్చాడో వాడినే నేను చంపేశాను అనుకో, సో ఇప్పుడు అసలు ప్రాబ్లమే రాదు, ఇంకా ఎవడో నన్ను మొత్తం వాడినే చంపేస్తే ఇంక అందరూ భయపడతారు, సో నా శక్తికి ఇంకా తిరిగి ఉండదని చెప్పి ఆ మాంత్రికుడి మన భిక్షగాడి దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఇది చూస్తూ ఉంటుంది అతనికి. సో అతను దీని మొహం చూడగానే దీని భావం అర్థమైపోతుంది. ఇలాగా నువ్వు నన్నే చంపడం అంత పెద్దదానం అయిపోయావా, నేను ఇచ్చిన శక్తులతో నా మీద ఉపయోగించి నన్నే హతమార్చడానికి ప్రయత్నిస్తావా, సో అని చెప్పి అతను ఏం చేస్తాడంటే మళ్ళీ పూర్వంలాగా దీనికి ఎలకలాగా మార్చేస్తాడు. సో అది మళ్ళీ బిక్కిమంటూ భయపడుతూ మెల్లిగా అడవిలోకి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, అందరూ ఏమంటారు ఇక్కడ కన్క్లూజను, అసలు ధర్మమా అధర్మమా, అసలు ఇలాగా అతనికే చంపుతాను అనుకోవడం ఇది చాలా తప్పు కదా అని అందరు కన్క్లూడ్ చేస్తారు. బట్ నేనేమంటానంటే, ధర్మమో అధర్మమో పక్కన పెట్టండి. ఇప్పుడు చంపేస్తే ఏంటి పరిస్థితి, ఆడు చచ్చిపోతాడు, మళ్ళీ జీవితకాలంలో మళ్ళీ అతను రాడు. దీని కర్మ దీని పాప ఇది ఎలా పోతుందో అది ఎవరికి ఎక్కువ ఎవరికి కావాలి అసలు. సో మనం ఎప్పుడైతే అంత శక్తివంతంగా మనం ఉన్నామో, లేకపోతే ఎప్పుడైతే మనం అలాంటి పవర్స్ ఇచ్చే పరిస్థితులు ఉన్నామో, ఆ పవర్స్ మన మీదే ఉపయోగిస్తారనుకో జనాలు ఉపయోగిస్తారు. సో మన చుట్టూ ఉన్న మనుషులు, మన దగ్గర పనిచేసే వ్యక్తులు కూడాను మనకు ఉపయోగిస్తారు ఆ పవర్స్ మన అంతము చేయడానికి అని చెప్పి మనం జాగ్రత్తగా ఉండాలి. అది మనం జాగ్రత్తగా, ఎందుకంటే నేను 2-3 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్, ఎవ్రీబడి నోస్ దట్ బాహుబలి సినిమాలో కట్టప్పే బాహుబలి చెప్తాడు. అసలు మనం ఊహించామా? కాదు. రామాయణంలో రాముడు విభీషణుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే రాముడు పొట్ట మీద వేస్తాడు, తల మీద వేయకుండా బాగా. మహాభారతంలో కౌరవుల పక్షాన ఉన్న చాలామంది జనం అనమాట. అంటే ఇప్పుడు భీష్ముడు, కొంతమంది కృపవర్ణుడు, వీళ్ళందరూ వాళ్ళకి చావు అనేది అంత ఈజీ కాదు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే వాళ్ళు పాండవులకి ఇస్తారు ఇన్ఫర్మేషన్, ఇలా ప్లాన్ చేస్తే మేము చచ్చిపోతాం. సో
సో వాళ్ళే ఇస్తారు ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఎక్కడి నుంచో చావు అనేది, ఎక్కడి నుంచో ఆపద అనేది మనిషికి వాళ్ళ శత్రువుల కన్నాను మిత్రుల దగ్గర నుంచి ఆపద ఎక్కువ పొంచున్నదని నా అభిప్రాయం అన్నమాట. సో ది కథ మోరల్ ఏంటంటే, ఒకటి, మనం ఎంత శక్తివంతులైనా ఇతరులకు మనం శక్తి ఇచ్చినప్పుడు వాళ్ళు మన మీద ఉపయోగిస్తారని చెప్పి అనుక్షణం మనం జాగ్రత్తగా ఉండాలి. అంతే తప్ప దేవుడు కాపాడుతాడు, ధర్మం రక్షిస్తుంది అని చెప్పి ఎప్పుడూ మనం చూడకూడదు. అనుక్షణం అనుక్షణం మనం చాలా అప్రమత్తంగా ఉంటేనే బ్రతికి బట్ట కట్టగలం. ఇది కథ మోరల్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.